ఇంక స్టార్ట్ చేద్దామా? సో అందరూ అనుకుంటారు లైక్ బర్త్డే అనేది మీ చిన్న పిల్లలు అని. అది మా సంతోషం కోసం అనమాట. మేము ఇంటికి చాలా దూరంగా ఉంటాము. వీ కాంట్ సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ మేము బర్త్డే సెలబ్రేట్ ధూమ్ధామ్గా చేసుకోకపోయినా ఫ్యామిలీని మిస్ అవుతాము ఆబ్వియస్లీ. బట్ మేమున్నంత వరకు ఏదో చిన్నగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటాం అనమాట. సో నేను ఇప్పుడే షాపింగ్ చేసి వచ్చా అన్న బర్త్డే కోసం ఏమేమి తీసుకోవాలి అనేది. నాట్ ఓన్లీ పౌండ్లాండ్, ప్రైమార్క్, దొరికిన స్టోర్లు అన్నీ తిరిగేసి వచ్చినా అనమాట. సో దిస్ బర్త్డే బాయ్. ఇంకా కొన్ని బెలూన్స్ తీసుకున్నాను. నేను ఈరోజు గ్రే అండ్ వైట్ థీమ్లో చేద్దాం అనుకుంటున్నాను డెకరేషన్. చూద్దాం అసలు ఎలా వెళ్తారో. పింక్ అనుకున్నాను, పింక్ ఆర్ బ్లాక్ అనుకున్నాను, కానీ వైట్ విత్ పింక్ ఆర్ బ్లాక్ అనుకున్నాను. ఎందుకులే మరి గలీ థింగ్లా ఉంటుంది, ఓకే వై నాట్ దిస్ అని అనిపించింది. అండ్ బ్యానర్ అనమాట ఇది, హ్యాపీ బర్త్డే అని. అండ్ ఆల్సో సమ్ పాప్స్ అండ్ హ్యాపీ బర్త్డే అని బెలూన్. అండ్ ఆల్సో స్ట్రింగ్స్, ఇవి రిబ్బన్ స్ట్రింగ్స్ మనం బెలూన్ కింద ఎలాడిస్తాం కదా అవి. అండ్ సమ్ క్యాండిల్స్, స్పార్క్లింగ్ క్యాండిల్స్. అండ్ సమ్ బ్యాక్గ్రౌండ్ కూడా గ్రీనే తీసుకున్నాను, ఎందుకంటే బెలూన్ గ్రే అండ్ వైట్ ఉంది కదా, లెట్స్ మేక్ సంథింగ్ న్యూ అన్నట్టు అనిపించింది నాకు. అండ్ హ్యాపీ బర్త్డే కేక్ మీద హ్యాపీ బర్త్డే అని తీసుకున్నాను. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. నాకు తెలిసి ఇది క్యాండిల్ కాదు అనుకుంటా, జస్ట్ ఏ కేక్ టాపర్. బట్ నాకు తర్వాత రియలైజ్ అయిందనమాట దీనికి క్యాండిల్ లేదని. ఇప్పుడు నేను మళ్ళీ క్యాండిల్ కొనుక్కు రావాలి. డబల్ టీ ఏం చేయమంటారు, బెలూన్ పంపాడు అనమాట. సో లెట్స్ సీ ఎక్కడ దాకా వస్తుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 2 తీసుకున్నాను నేను బ్యానర్స్. ఓకేలే, నెక్స్ట్ ఎవరొకరు బర్త్డేకి యూజ్ అవుతాయి, వేస్ట్ అయ్యే థింగ్ అయితే కాదు ఇదంతా. లెట్స్ సీ నేను ఎలా డెకరేట్ చేస్తానో చూడండి. A few moments later. సో ఫస్ట్ నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఫస్ట్ ఇది ఎంత, ఇట్స్ బెటర్ టు టేక్ సమ్ బెలూన్స్ని గాలి ఫిల్ చేయడం బెస్ట్ ఫస్ట్, ఎందుకంటే అది చాలా హార్డ్ థింగ్. అదే ఫస్ట్ చేసేసాము అనుకో అంత టెన్షన్ ఉండదు మనకి. అన్నీ టోటల్ 12 సైజెస్ బెలూన్స్ ఇచ్చారు, ఇవి 10 ఇచ్చారు అనుకుంటా. చూద్దాం. ఎవ్వరూ లేరు ఇంట్లో, ఒక్కదాన్ని తంతాలు పడాలి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అమ్మగారు ఒక్కరే ఉన్నారు, జాగ్రత్త చూసుకో. సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో నాకు తెలియదు కానీ దీనికన్నా ఎక్కువ పలిపోతుంది నాకు తెలిసి. లాస్ట్ టైం గిరి అన్న బర్త్డేకి కూడా, లాస్ట్ టైం కాదు ఈ ఇయర్ జనవరిలో కూడా గిరి అన్న బర్త్డేకి నేనే చేశాను డెకరేషన్. ఏదో చిన్న పిల్లోళ్ళని కాదు కానీ ఏదో నా సంతోషం అంతే. నా సంతోషాన్ని వాళ్ళు ఎలా అన్నా కాదన్నారు. $2,000 years later. ఏమో రేపు మేము ఎక్కడికి వెళ్తామో మాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. బయటికి వెళ్ళేది అంటే సమ్ ఎకేషన్, ఎవరైనా బర్త్డే ఉంటేనే మేము ట్రిప్స్ ప్లాన్ చేస్తాము. ఆబ్వియస్లీ నవంబర్లో మా అన్నయ్య బర్త్డే ఉండే, స్కాట్లాండ్కి వెళ్ళాము. నా బర్త్డేకి సౌత్ అండ్ బీచ్కి వెళ్ళాము. అదంతా వ్లాగ్స్ తీయలేదు నేను. ఎందుకు తీయలేదు అనేది కూడా, ఇంత గ్యాప్ కూడా ఎందుకు వచ్చింది అనేది నేను సపరేట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయని అనుకుంటున్నాం. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గానే ఉంటాం అనుకుంటున్నాము. లెట్స్ సీ, హోప్ ఫర్ ది బెస్ట్ గైస్. ఇవన్నీ ఊపేసరికి నా తలపానం తోకొస్తుందేమో. హెల్ప్ చేయడానికి వస్తే బాగుండేది.
వస్తారు ఇంకొద్దిసేపు అవుతాయి. ఇక ఆల్రెడీ 9 అవుతుంది టైం. అన్నయ్య 10:30 కల్లా ఇంటికి వచ్చేస్తా అన్నాడు. ఆయన వచ్చేలోపు కొంచెం అన్నీ రెడీ చేసి పెడితే బాగుంటుందని ఒపీనియన్. వచ్చాక ఎలా అన్న చేయనివాడు. ఎందుకు చిక్కి ఇది చిక్కి అని అంటాడు. నాకు తెలిసి మనం యూట్యూబ్ మనం స్టార్ట్ చేసి 1 year అవ్వడానికి వస్తుంది. అయినా 1000 followers ఇంకా అవ్వలేదు. ఐ నో వై ఎందుకు అవ్వలేదని. మేము పెట్టిన 5 monthsలోనే 900 చేంజ్ ఫాలోవర్స్ రావడం అనేది, 900 చేంజ్ సబ్స్క్రైబర్స్ రావడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అనమాట. వీ హోప్ ఎ లాట్. మీరు చాలా సపోర్ట్ చేశారు, మేము దానికి సహకరించలేదు. అలా యాక్సెప్ట్ దట్. 1 year అవ్వడానికి వస్తుంది. అదే ఫ్లోతోని మేము వీడియోస్ చేస్తే ఈ పాటికి మినిమం ఒక 5000 చేంజ్ అన్న సబ్స్క్రైబర్స్ వస్తుండేనేమో. బట్ మేము ఇవ్వడం గ్యాప్ వల్లనే అనుకుంటా. అండ్ యు నో వన్ థింగ్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయలేదు ఇంకా. బికాస్ దే ఆర్ హోపింగ్ ఫర్ అస్. ఎప్పుడో ఒకసారి వీడియో పెడతారేమో, చూద్దాంలే పెడతారేమో అని చాలా పేషెన్స్గా ఉన్నారు చూడండి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలా. హోప్ని టెస్ట్ ట్రై చేయము. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే పక్కా పెడతాము. నేను కాకపోయినా మన వాళ్ళు ఎవరు ఒకరినైతే వీడియో అప్లోడ్ చేయమని చెప్తాను ఆన్ టైము. చూద్దాం ఎలా పోతుందో. అండ్ ఎందుకు చేయలేదు ఇన్ని మంత్స్ వీడియోస్ అని కూడా ఒక వీడియో అనేది చేస్తాను. చూస్తూనే 5 బెలూన్లు పట్టాయి. గిరన్న బర్త్డేకి పంపర్ లేక మాకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. లైక్ ఊపడం బెలూన్స్ ఊపేసరికి నాకు బెలూన్స్ ఊపడం అస్సలే రాదు, ఎందుకంటే నా లోపలే గాలి. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. కార్తిక్ అండ్ అన్ననే ఊపారనుకుంటా. ఈసారి నాకు ఈ స్ట్రెస్ లేక ఇంకెవ్వరు లేరు ఇంట్లో, నేనే ఊపాలి అని టెన్షన్ తోటి ఫస్ట్ పంపరే కొన్నా. ఈరోజు ఫస్ట్ బెలూన్ పంపరే కొన్నా. అది ఉండడం వల్ల నాకు కొంచెం ఈజీ అయిపోతుంది. నాకు తెలిసి నేను మా ఇంట్లో కూడా ఎప్పుడు బర్త్డే సెలబ్రేషన్ చేయలేదు అనుకుంటా మా ఇంట్లో వాళ్ళకి. బట్ వీళ్ళేమి బయట వాళ్ళు కాదు, నా వాళ్ళు. లవ్ యూ మై బాయ్, లవ్ యూ. బట్ యూనో ఏ రోజు నన్ను అది చేయకు ఇది చేయకు బెలూన్స్ అయితే ఊపేసాను. చాలానే అనుకుంటున్నా. రిమైనింగ్ ఒక 2-3 బెలూన్స్ అయితే రిమైనింగ్ ఉన్నాయి. ఐ థింక్ నేను తీసుకున్న పార్టీషన్కి ఎనఫ్ బెలూన్స్ అనే అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ఈ బ్యాక్ డ్రాప్ అనేది పెడదాం. వామ్మో, ఇది కానీ చుక్కులు పడ్డది అనుకో నేను డెట్. నేను ఎలా తీయాలి? One eternity later. దీనికి టేప్ ఇచ్చారు, మనకి టేప్ అవసరం లేదు దీనికి. ఓ దట్స్ గ్రేట్. అయితే ఈ టేప్ మనకు అవసరం. ఓకే, అతకబెట్టాం కదా. ఎక్కువగా ఇలాంటి టేప్ వస్తుంది.
సో దీన్ని మధ్యలో పెట్టేస్తా, కవర్ అయిపోతుంది. ఇందులో హీలియం గ్యాస్ ఫిల్ చేయాలనుకుంటా, మన దగ్గర హీలియం లేదు. సో అయ్యా హీలియం గ్యాస్ లేకపోతే ఏంది, దీంతో చేయండి. సో దీన్ని నేను హ్యాపీ బర్త్డే టు యూ. ఇక చక్క అవుతున్నాయి ఇవి, రింగ్స్ అవ్వట్లేదు. తెలిసి బెలూన్స్ ఎక్కువనే అవుతాయి అనమాట. ఆ రెండు చాలు, ఇక్కడ అన్నీ సింగిల్ పెట్టేద్దాం, అటు ఇటు అయిపోతాం. పట్టద్దా మనుషులు ఇక్కడ కూర్చుంటాడు, అది తీసేస్తాడు. ఏది ఇది తీసి ఫోల్డ్ అవుతుందిగా, ఇది తీసేద్దాం. ఇది తీసేద్దాం, చైర్ వేసుకుందాం, లేకపోతే టీ పై కూడా డెకరేట్ చేసుకుందాం, అయిపోతుంది. ఇంకో మిలిగిన బెలూన్స్ అంత లేదు. ఇంకేం చేద్దాం, ఇంకేమైనా తెచ్చిందా నేను, అంతే కదా. ఇది నెక్స్ట్ ఎవరన్నా బర్త్డేకి యూజ్ వస్తుంది గైస్. ఈ స్ప్రింగ్ నెక్స్ట్ ఎవరి బర్త్డే? కార్తిక్. నెక్స్ట్ ఎవరిది బర్త్డే? నెక్స్ట్ కార్తిక్ బర్త్డే వస్తుంది. నెక్స్ట్ బర్త్డే కార్తిక్ ఏడు తీసుకోతాడో ఏమో. Many more birthdays to celebrate, and God bless you with health, wealth, prosperity, security, and longevity. కేక్ వద్దా? పాపర్స్ ఓకే, ఇది ఇలానే పెడదాం. సో ఇది గైస్ మా డెకరేషన్, క్లియర్గా చూపిస్తాం. సో ఇదన్నమాట మా డెకరేషన్. Namaste, Sayaka Namaste, Namaste, Sayaka Namaste, in Palli Lona, in Namaste.
పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555కి SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.